ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకే స్తోత్రములు. చేరి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారండి? దేవుడు తన మహాకృప చేత ఈ 2026వ సంవత్సరంలో మనందరము కలిసి దేవుణ్ణి స్తుతించటానికి దేవుడు ఎంతగానో సహాయం చేశారు. అందును బట్టి నా హృదయమంతటితో ప్రభువును స్తుతిస్తున్నాను. మంచిది. సమయంలో ఇంతవరకు ప్రభువుని పాటల ద్వారా స్తుతించాం. దేవుడు మన స్తుతులపై ఆసీనుడిగా ఉన్నారు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకంటే మన దేవుడు వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగిన దేవుడు. ఆనాడు ఇశ్రాయేలు చేయు స్తుతులపై ఆసీనుడుగా ఉంటానని వాగ్దానం చేసినటువంటి దేవుడు ఈ దినము మన స్తుతులపై ఆసీనుడుగా ఉన్నారు. ప్రియులారా, స్తుతి చాలా శక్తివంతమైనది. స్తుతి ద్వారా అనేకమైన కార్యాలు, అనేక అద్భుతాలు మనం పొందుకొనగలం. ఎందుకంటే మనం స్తుతించినప్పుడు దేవుడు మన స్తుతులపై మన దగ్గర ఉంటారు కనుక ఎన్నో కార్యాలు మనం చూడగలుగుతాం. మంచిది. సమయంలో దేవాది దేవుడు మన మధ్యన ఉన్నారు కనుక కొద్ది నిమిషాలు శ్రద్ధ కలిగి దేవుని వాక్యాన్ని మనం విందాం. వాక్యం వినేటప్పుడు ఎటువంటి అజాగ్రత్త లేకుండా ఆసక్తితో మనం విన్నట్లయితే దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడతాడు. మనం చాలాసార్లు కొంతమంది ఎవరికైనా ఏదైనా మన విషయాలు చెప్పినప్పుడు వారు ఆలకిస్తూ ఓకెడుతూ ఉంటే చెప్పాలనిపిస్తుంది కదండి. ఒకవేళ వాళ్ళు పరధ్యానంలో ఎటో ఆలోచిస్తూ ఉంటే కనుక ఇంకా వీడికి చెప్పడం అనవసరం అని అనిపిస్తుంది. అంతే కదండి. దేవుడు కూడా మనలో ఉన్నటువంటి ఆసక్తిని బట్టే మనతో మాట్లాడడానికి ఇష్టపడతాడు. నువ్వు ఎప్పుడైతే ఆశ కలిగి వింటావో తప్పకుండా నీ ఆశను దేవుడు తీర్చి తృప్తిపరచి పంపిస్తాడు. మంచిది. దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. రోమీయులకు వ్రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు రోమా సంఘానికి వ్రాస్తూ 6వ అధ్యాయము 19వ వచనాన్ని ఈరోజు మన ధ్యానాంశముగా చదువుకుందాం. మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగూ అప్పగించితిరో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. ఒకసారి ఈ మాట నాతో అందరూ కలిసి చెప్పండి అమ్మా. అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ 2026వ సంవత్సరములో మొదటి పునరుద్ధాన దినములో మేమందరము నిన్ను స్తుతించి నిన్ను మహిమపరచి నిన్ను ఘనపరచటానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. అనేకులకు లేని భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించారు. బలహీనులమైనటువంటి మమ్మలను బలపరిచారు. మీకు వందనాలు తండ్రి. దేవా, మీరు చేసిన మేళ్లను బట్టి ఇంతవరకు నిన్ను స్తుతించాం ప్రభువా. ఈ సమయంలో మా స్తుతులపై మీరు ఉన్నారని నమ్ముతూ ఉన్నాం ప్రభువా.
మీరు మాతో మాట్లాడండి. మీరు మాట్లాడితే మాకు మేలు నాయనా. నీ మాటల్లో శక్తి ఉంది, నీ మాటల్లో జీవం ఉంది, నీ మాటల్లో బలము ఉంది. అటువంటి విలువైనటువంటి మాటను ఈ ఉదయకాల సమయంలో మాకు వినిపించి, ఆ మాటల ద్వారా నాయన మేమందరము బలపరచబడి వెళ్ళడానికి తగిన సహాయం దయచేయండి. ఆటంకపరిచే ప్రతి విధమైనటువంటి చీకటి శక్తులను మీ శక్తి కలిగిన నామములో బంధించండి ప్రభువా. నీ పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసము మాకు తోడుగా ఉంచి మా అందరితో మాట్లాడమని, బలహీనమైనటువంటి నన్ను బలపరిచి మీరు వాడుకొనుమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి వాక్య భాగములో అపోస్తలుడైనటువంటి పౌలు గారు రోమా సంఘానికి వ్రాస్తూ చెప్తున్నటువంటి మాట, మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఎలయనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగూ అప్పగించిరో. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సహజంగా మనము ఎప్పుడు వినే మాట, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఎందుకని ఆ మాట వ్రాయబడిందంటే, ప్రతి ఒక్కరూ కూడా వారి అవయవములను అపవిత్రతకు, అక్రమముకు, లేక చెడుకు, పాపముకు దాసులుగా అప్పగించినటువంటి పరిస్థితి. దాని ద్వారా మనిషి అపవిత్రుడైపోయి పాపములో పడిపోయి, పాపము వల్ల వచ్చు జీతమైనటువంటి మరణానికి చేరువలో ఉన్నప్పుడు ఆ పాపముల నుంచి విడిపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. ఆ సువార్త ప్రకటిస్తూ చెబుతున్నటువంటి మాట ఏంటంటే, మీరు అక్రమము చేయుటకై మీ అవయవములను అపవిత్రతకు, అక్రమముకు దాసులుగా అప్పగించారు. కాబట్టే మీరు పాపమునకు దాసులైపోయారు. ఇప్పుడు దేవుని లేఖనం తెలియచేస్తున్నటువంటి మాట ఏంటంటే, అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. అంటే మన అవయవం, మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి భాగము ఒక అవయవము. అయితే మన అవయవములతో, అంటే మన కన్ను, చెవు, ముక్కు, నాలుక, ప్రతి అవయవముతో గడిచిన కాలములో దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ, అపవిత్రత కలిగి, అపవిత్రతతో జీవిస్తూ, అక్రమముగా జీవిస్తూ మన అవయవములన్నిటిని కూడా మరి ఆ యొక్క అపవిత్రతకు లేక పాపమునకు దాసులుగా అప్పగించేసినటువంటి పరిస్థితులు. అటువంటి పరిస్థితుల్లో దేవుడి లోకానికి వచ్చి మనల్ని ఆ అపవిత్రత నుంచి, ఆ అక్రమము నుంచి విడిపించి, ఆ దాసత్వములో నుంచి విడిపించినటువంటి మనము ఇప్పుడు ఈ దినాన నేర్చుకోవలసింది ఏంటంటే, ఈ కొత్త సంవత్సరంలో మన యొక్క అవయవములను ఒకవేళ ఇంతవరకు అపవిత్రతకు లేక పాపమునకు దాసులుగా అప్పగించుకున్నామేమో, ఆ స్థితి నుంచి మన యొక్క అవయవములను పరిశుద్ధత కలగటానికి నీతికి దాసులుగా అప్పగించుకొనుడి అని బహు స్పష్టంగా తెలియచేస్తున్నాడు. నీతికి దాసులుగా మనం ఉంటే గనక, అంటే పాపమునకు దాసులుగా ఉంటే పాపములోనే జీవిస్తాం, పాపము వల్ల వచ్చే జీతము మరణము, ఆ నష్టాన్ని పొందుకుంటాం. కానీ నీతికి దాసులుగా మనం అప్పగించుకుంటే గనక ఈ నూతన సంవత్సరములో నూతన ఆశీర్వాదాలు చూడగలం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనంలో చక్కని మాట వరంట చూడండి ఒకసారి. నీతికి దాసులుగా అప్పగించుకోవటానికి మనం ఉంటే గనక ఎటువంటి ప్రయోజనం ఉంటుందో, ఎటువంటి మేలు ఉంటుందో చక్కని విషయాలు రాస్తాడు అక్కడ. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు.
వారు తృప్తిపరచబడుదురు. ఈ నూతన సంవత్సరములో మనం జాగ్రత్తగా పరిశీలన చేయవలసినటువంటి విషయం ఏంటంటే, గడిచిన కాలములో మన అవయవములను జాగ్రత్తగా వినండి. మన ఒంటిలో ఉన్నటువంటి, మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి భాగము ఒక అవయవమే. మన అవయవములను అపవిత్రతకు మరి ఇంకా అక్రమానికి దాసులుగా చేసి వాటిని పాడు చేసుకున్నామేమో, అపవిత్రపరుచుకున్నామేమో. ఆ శిక్ష నుంచి తప్పించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు లోకానికి వచ్చారు కనుక ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే, ఇవన్నీ పరిశుద్ధత కలగటానికి మనము మన అవయవములను మరి ఆ పాపమునకు కాకుండా, ఆ అక్రమానికి కాకుండా నీతికి దాసులుగా అప్పగించుకోవాలా. అప్పుడు పాపము వల్ల వచ్చే శిక్షకు బదులుగా ఏమొస్తుందంటే, నీతి వల్ల, నీతి కొరకు ఎవరైతే ఆకలి దప్పులు కలిగి ఉంటారో వారు ధన్యులు, ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. ఈ నూతన సంవత్సరములో మనము నూతన వస్త్రాలు ధరించడం కాదు, నూతనంగా ఏవేవో సంపాదించుకోవడం కాదు, కానీ మనము నూతనంగా మన జీవితాలను మార్చుకోవాలా. అంతకుముందు పాడైపోయిన ప్రతి అవయవాన్ని కూడా సరి చేసుకుని నీతికి దాసులుగా అప్పగించుకునేవారుగా ఉంటే గనక ఆ నీతి మనల్ని ధన్యతలోనికి నడిపిస్తుంది. ఒకవేళ కొన్నిసార్లు నీతిగా జీవిస్తున్నప్పుడు అనేక శ్రమలు రావచ్చు, హింసలు రావచ్చు. అయినా సరే నువ్వు ధన్యుడు కావాలంటే, అదే మత్తయి సువార్త 5:10 కూడా చూడడం, కింద 10 ఉంటుంది, నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. కొన్నిసార్లు నీతిగా నివసిస్తున్నప్పుడు, నీతిగా జీవిస్తున్నప్పుడు కొన్ని హింసలు వస్తాయి, సమస్యలు వస్తాయి, వేదనలు వస్తాయి. అటువంటప్పుడు ఆ నీతి నిమిత్తము హింసింపబడినప్పుడు, అంటే నీతి నిమిత్తము ఆకలి దప్పులు కలిగి ఉన్నా పర్వాలేదు. ఎందుకని ఈ మాటలు ఎంత స్పష్టంగా వ్రాయబడి ఉన్నాయంటే, అంతకుముందు నువ్వు అక్రమంగా జీవించి, అక్రమంగా సంపాదించి, చేతి నిండా సంపాదన కలిగి, ఆ సంపాదనతో చక్కగా పుష్టిగా మంచిగా ఆహారం తింటూ బ్రతికావేమో. ఇప్పుడు నీతిగా జీవిస్తున్నప్పుడు అటువంటి అక్రమ సంపాదన ఉండదు కదండి. ఏముంటుంది? ఆకలి దప్పులు కలిగి ఉంటాయి. నువ్వు నీతిగా జీవించుట కొరకు ఆకలి దప్పులు వచ్చినా సరే ఆ నీతిగా ఉండగలిగితే గనక మనము ధన్యులము. అటువంటి ధన్యత కలిగినటువంటి వారి కొరకు చక్కని మాట ఏంటంటే, నీతి కొరకు ఆకలి దప్పులు కలిగినటువంటి వారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. నువ్వు దేని కొరకైతే ఆకలి దప్పు కలిగి ఉన్నావో ఇక తృప్తిగా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అంత మాత్రం కాకుండా నీతి నిమిత్తం హింసింపబడేవారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దినము మనం జాగ్రత్తగా పరిశీలన చేయవలసింది ఏంటంటే, ఇటువంటి గొప్ప ఆశీర్వాదాలు, తృప్తిపరచబడే ఆశీర్వాదం, పరలోక రాజ్యాన్ని పొందుకునే ఆశీర్వాదం మనం పొందుకోవాలి అంటే కనుక మనము ఇంతవరకు ఈ లోక సంబంధమైనటువంటి చెడు పనులకు, అపవిత్రతకు మన యొక్క అవయవములను దాసులుగా ఉంచి పాడైపోయామేమో. ఈ నూతన సంవత్సరములోనైనా మన యొక్క అవయవములను నీతికి దాసులుగా అప్పగించుకున్నట్లయితే గనక అటువంటి గొప్ప మేలులు మనం పొందుకుంటామని దేవుని లేఖనం మీకు లేఖనాన్ని బట్టి మీకు తెలియజేస్తున్నాను. అక్కడ మరి అదే 6వ అధ్యాయంలో, మత్తయి సువార్త 6వ అధ్యాయం 33లో కూడా చక్కని మాట ఉంది. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకండి, అప్పుడు అవన్నీ. ఒకవేళ నువ్వు ఆకలి దప్పులు కలిగి ఉన్నావు అనుకుంటున్నావేమో, నువ్వు లేమి కలిగి ఉన్నాను అనుకుంటున్నావేమో, లేక హింసించబడుతున్నావు అనుకుంటున్నావేమో, ఆ నీతి కొరకు నువ్వు ఆకలి దప్పులు కలిగిన, ఆ నీతి కొరకు హింసింపబడిన మొదట ఆయన రాజ్యమును, ఆయన నీతిని మొదట వెదిగితే గనక అప్పుడు అవన్నీ నీకు ఏదైతే ఈ లోకంలో లోటుగా ఉందో అవన్నీ కూడా నీకు ఇచ్చి దేవుడు తృప్తిపరుస్తాడు. ఆ నిత్య ఆనందాన్ని దేవుడు అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా పరిశీలన చేయాలా. అయితే మన అవయవంలో చాలా భాగాలు ఉన్నాయి. వాటన్నిటిని గూర్చి వివరించడానికి సమయం సరిపోదు, కానీ కొన్నిటిని ఈ దినము
మనం ఆశీర్వదించబడాలంటే వాటిని ఏ రీతిగా కాపాడుకోవాలో కొన్నిటిని మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. మొదటిగా కన్నులతో చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ఎందుకంటే ఆ కన్ను చూసే దానిని బట్టే మనము ప్రతిఫలాన్ని పొందుకుంటూ ఉంటాం. పరిశుద్ధ గ్రంథములో పాత నిబంధనలో వ్యభిచారము చేస్తే పాపం, అంతే కదండి, వ్యభిచారం చేస్తే పాపం. కానీ అదే కొత్త నిబంధనకి వచ్చేటప్పటికి నీవు మోహపు చూపు చూస్తేనే పాపం. చూసారా ఎంత తేడా వచ్చేసిందో? అంటే కన్నులతో ఎంత జాగ్రత్త కలిగి ఉండాలో ఆలోచన చేయండి. ఒక స్త్రీని చూసి మోహముతో చూస్తే గనక మనం అప్పుడే పాపము చేసినటువంటి వారం అవుతాం. ఆమెతో వ్యభిచారం చేయక్కర్లేదు, ఆమెతో పాపం చేయనక్కర్లేదు. అంటే మనలను పాపములోనికి తీసుకువెళ్ళేది ప్రాముఖ్యంగా మన కన్నుల విషయములో మనము చాలా జాగ్రత్త కలిగి ఉండాలా. రకరకాల కన్నులు కలిగిన బైబిల్ గ్రంథంలో చూసినప్పుడు ఆ యొక్క దాని గురించి వెతికినప్పుడు అనేక రకాలైన కన్నులు కనబడుతూ ఉంటాయి. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 13వ వచనం చదవండమ్మా. 30వ అధ్యాయం 13వ వచనం. కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము కలదు, వారి కనురెప్పలు ఎంత పైకెత్తబడి ఉన్నవి. ప్రియులారా, ఇక్కడ వ్రాయబడినటువంటి మాట ఏంటంటే కన్నులు నెత్తికి వచ్చినటువంటి వారి తరము కలదు. కన్నులు నెత్తికెక్కిపోయి ఏంటంటారు చూసారా? అంటే వారు ఏం చేస్తున్నారో వారికి తెలియనటువంటి పరిస్థితులు. కళ్ళు సూటిగా ఉంటే వారు ఎటు వెళ్తున్నారో ఏం చేస్తున్నారో అర్థమవుద్ది. అదే నెత్తికెక్కితే, అందుకనే చేయకూడనటువంటి పనులు చేసే వారిని గురించి ఈ మాట వాడతారు, కన్నులు నెత్తికొచ్చినాయి ఏంటనే. కానీ ప్రియులారా, అటువంటి తరములో మనం ఉన్నాం. చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. అటువంటి మనతో దేవుడు తన లేఖనము ద్వారా తెలియచేసే మాట ఏంటంటే, ఇంతకు ముందు నీ అవయవములు దుర్నీతికి అప్పగించుకున్నావు, అక్రమానికి అప్పగించుకున్నావు, అపవిత్రతకు అప్పగించుకున్నావు. దాని ద్వారా నీకు ఎంతో నష్టం ఉంది. ఆ నష్టము నుండి నువ్వు తప్పించబడాలంటే కనుక నీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుకోండి అని దేవుడు ఈరోజు లేఖనం ద్వారా తెలియచేస్తున్నాడు. అయితే దానిలో మొదటిది మన కన్నుల విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. మనం ఏ విధంగా చూస్తున్నాం? నెత్తుకొచ్చినటువంటి కన్నులు కలిగి ఉన్నామా, లేక మోహపు చూపు చూసే కన్నులు కలిగి ఉన్నామా? వాటి ద్వారా చాలా భయంకరమైనటువంటి పర్యవసనాన్ని అనుభవించవలసి ఉంటుందని దేవుని లేఖనాన్ని బట్టి మీకు తెలియచేస్తున్నాను. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంకా కళ్ళు మూసుకుపోయినటువంటి వారు యెషయా గ్రంథంలో ఉంటుంది. యెషయా గ్రంథంలో కన్నులుండి అంధులైన వారిని అని వ్రాయబడి ఉంటుంది. కన్నులుండి కూడా వారు అంధత్వంలో జీవిస్తున్న వారు చాలామంది ఉన్నారు. అటువంటి వారి కొరకే దేవుడు ఈ మాటలు తెలియచేస్తున్నాడు. మన కన్నుల విషయంలో జాగ్రత్త. మన శరీరంలో ఒక అవయవంలో ఒక భాగము కన్నులు. ఆ కన్నులు మనం ఏ విధంగా ఉన్నాయి? మోహపు చూపు చూసే కన్నులుగా ఉన్నాయా? జాగ్రత్త. మోహముతో చూస్తే గనక అది చాలా నష్టాన్ని తీసుకువస్తుంది. బలవంతుడైనటువంటి నాజీరు చేయబడినటువంటి సంసోను అంత భయంకరంగా కన్నులు ఓడబెరికించుకుని శత్రువుల చేతిలో చనిపోవడానికి గల కారణం ఏంటో తెలుసండి? న్యాయాధిపతుల గ్రంథంలో వ్రాయబడి ఉంటుంది ఆ మాటలు. సంసోను గారు దేవుని చేత ఇశ్రాయేలు ప్రజలకు శత్రువులైనటువంటి ఆ యొక్క ఫిలిష్తీయులను నాశనం చేయటానికి ఏర్పాటు చేయబడి బలవంతుడుగా దేవుడు చేస్తే, దేవుని కొరకు నాజీరు చేయబడినటువంటి వాడిగా ఉంటే, తాను తన కన్నులతో చేసినటువంటి పని న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయం 1వ వచనం చూడండమ్మా.
సంసోను తిమ్నాతుకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒకతను చూచెను. చూసారా, తన కన్నులతో చూడకూడనటువంటి ఎవరైతే శత్రువులు ఉన్నారో, ఎవరైతే విరోధులు ఉన్నారో, ఎవరిని నాశనం చేయటానికైతే దేవుడు ఏర్పరిచాడో వాళ్ళలో ఒక స్త్రీని చూసి ఇష్టపడ్డాడు. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి. రెండవదిగా 16వ అధ్యాయములో మొదటి వచనంలో, తరువాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్యనొకతిని చూచెను. ఎంత దౌర్భాగ్యం అండి. జాగ్రత్తగా ఆలోచన చేయాలి ప్రియులారా. మన కళ్ళు మనకు ఎంత శిక్షను తీసుకువస్తాయో. మన శరీరంలో ఒక అవయవమైనటువంటి మన కన్నులను అపవిత్రతకు, పాపమునకు దాసులుగా ఉంచితే ఇటువంటివే జరుగుతాయి. అటువంటి శిక్షకు నీవు నేను గురి కాకూడదనే ఉద్దేశంతోనే వాటికి దాసులుగా ఉండకుండా పరిశుద్ధతకు, నీతికి దాసులుగా ఉండాలి అనే ఉద్దేశంతోనే ఈ దినము దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. అదే 16వ అధ్యాయంలో 4వ వచనంలో కూడా చదవండమ్మా. పిమ్మట అతడు షోరేకు లోయలోనున్న దెలీలా అను స్త్రీని మోహింపగా. చూసారా, తర్వాత అతను వెళ్ళి ఎవరిని చూశాడంటే దెలీలా అనే స్త్రీని చూసి ఆమెను మోహించాడు. ఈ మాటలన్నీ ఎందుకు చెప్తున్నానంటే తన కన్నులతో వారిని చూడబట్టే. దేవుడు ఏర్పరచుకున్నటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా తాను ఆ విధముగా భయంకరంగా శత్రువుల చేతిలో చనిపోవడానికి గల కారణం ఏంటంటే చూడకూడని వాటిని చూశాడు గనక. ఎంతో ఆత్మీయుడైనటువంటి దావీదు గారు కూడా తాను యుద్ధానికి వెళ్ళవలసినటువంటి సమయంలో తన బాధ్యతను మరచి ఇంటి దగ్గరే నిలిచి ఉండి, పైగా ఆ మిద్దె మీదకి వెక్కి చూడకూడనటువంటి దృశ్యాన్ని చూశాడు గనక, ఆ బెత్షెబా స్నానం చేస్తున్నప్పుడు చూసి కన్నులతో మోహించాడు గనక భయంకరమైనటువంటి పాపమును కొని తెచ్చుకున్నాడు. తరువాతి కాలంలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి క్షమాపణ పొందుకోగలిగాడు, కానీ దాని యొక్క పర్యవసనాన్ని చెల్లించుకోక తప్పలేదు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ విధముగా నీవు నేను నష్టపోకూడదనే ఉద్దేశంతోనే దేవుడు ఈ దినాన్న మనతో మాట్లాడుతున్నాడు. మన యొక్క అవయవములను అపవిత్రతకు, అక్రమానికి, చెడుకి దాసులుగా అప్పగించుకుంటే అటువంటిదే జరుగుతుంది గనక, అలా కాకుండా పరిశుద్ధతకు మీ అవయవములను పరిశుద్ధతకు, నీతికి అప్పగించుకొనుడి అని లేఖనం ద్వారా తెలియచేస్తున్నాడు. ఆ విధముగా అప్పగించుకున్నటువంటి వ్యక్తిని మనం చూసినట్లయితే యోబు గ్రంథము 31వ అధ్యాయము 1వ వచనములో, నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని, కన్యకను నేను ఎలా చూచుదునో. తన కన్నులతో కన్యకను చూడకూడదని ఒక నిబంధన చేసుకున్నాడంట. మనం చేసుకోగలుగుతున్నామా అటువంటి నిబంధన? చేసుకోగలిగితే గనక మన అవయవమైనటువంటి ఆ కన్నులు చెడుకి, అపవిత్రతకు దాసులుగా ఉండవలసినటువంటి పని ఉండదో. ఎప్పుడైతే అటువంటి నిబంధన మన కన్నులతో చేసుకుంటామో, చెడును చూడకుండా మన కన్నులను తిప్పుకుంటామో, అప్పుడే మనము నీతికి దాసులుగా మన అవయవములను అప్పగించుకునేవారుగా ఉంటామని మీకు తెలియజేస్తున్నాను. ఆ విధముగా అప్పగించుకున్నాడు గనకనే ఎన్ని శ్రమలు వచ్చినా, యోబును గూర్చి ఈ మాటని ధైర్యంగా చెప్పగలను. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎంత నష్టపోయినా తిరిగి రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకోగలిగాడు. ఎందుకో తెలుసా? తన కన్నులతో నిబంధన చేసుకుని తన కన్నులను నీతికి దాసులుగా అప్పగించుకున్నాడు గనక. దేవుని స్తోత్రం చెప్పండి. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ నూతన సంవత్సరములో అటువంటి ఆశీర్వాదాలు మనము కూడా పొందుకోవాలి అంటే గనక మన యొక్క అవయవములను అపవిత్రతకు కాకుండా, మన అవయవములను చెడుకి దాసులుగా కాకుండా నీతికి దాసులుగా అప్పగించుకోవాలని లేఖనము బహు స్పష్టంగా తెలియచేస్తూ ఉంది.
ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మరొక విషయాన్ని చూద్దాం. మరొక అవయవము, మనలో ఉన్నటువంటి అవయవాల్లో కన్ను ఒకటైతే ఆ కన్నును చెరిపి వేసుకుంటే ఏ రీతిగా మనం చెడిపోతామో చాలా విషయాలు విన్నాం. మరొక అవయవం ఏంటంటే చెవి. తిమోతికి వ్రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయము 3వ వచనాన్ని చదవండమ్మా. తిమోతికి వ్రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని, చదవము ఇంకా, సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చెను. ప్రియులారా, ఈ దినాల్లో ఎటువంటి కాలములో ఎటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నామంటే మనుషులు దురద చెవులు గలవారుగా ఉన్నారంట. వారికి కావలసినటువంటి బోధ ఎటువంటిదంటే సత్యమును గూర్చినటువంటి బోధ కాదు. వారికి అనుకూలమైనటువంటి బోధ ఎటువంటిదంటే కల్పనా కథలు. చక్కగా ఎంత నవ్విస్తే అంత బాగా చెప్పాడనే రోజులు ఈ దినాలు నేను చూస్తూ ఉన్నాను. ఒక దైవజనుడు ఎంత బాగా నవ్విస్తే అంత బాగా చెప్పాడు అనుకుంటారు అటువంటి దినాల్లో. ఎందుకనంట వారు దురద చెవులు గలవారుగా ఉన్నారు. దేవుని మాటలు వినడానికి చెవి యొగ్గేవారుగా ఈ దినాల్లో చాలామంది లేరు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సత్యమునకు చెవినీయకుండా, సత్యమును వినకుండా దురద చెవులు గలవారిగా వారు ఉంటూ వారి కొరకు బోధకులను ప్రత్యేకంగా అటువంటి వారిని పోగు చేసుకుంటున్నారు. ఈ దినాల్లో బయట మీటింగ్లకు వెళ్తే అర్థమవుతుంది, పరిస్థితులు అలాగే ఉన్నాయి. ఎంత నవ్విస్తే అంత బాగా చెప్పాడు. నేను ఒకసారి విన్నాను, ఒక మీటింగ్లో ఒక ఆయన భయంకరమైనటువంటి జోకులు వేస్తే వెనకాల యవ్వనస్తులు నేను చాలా బాధపడ్డాను. ఎంత జోకేశాడరా అని చప్పట్లు కొడతాం. జోకులు వేయడానికి ఏదన్నా కామెడీ షో అండి ఇది? ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు జోకులు వేసేవాడు కాదు. సందర్భాన్ని బట్టి ఆ వాక్యానికి సూట్ అయ్యేలా చిన్న మరి ఉపమానం చెప్పడంలో తప్పు లేదు, కానీ జోకులేస్తూ మనుషులను నవ్విస్తూ చెప్పడం అనేది చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. నేటి దినాల్లో మనుషులు కూడా అటువంటివి వినడానికే దురద చెవులు గలవారిగా ఉన్నారు. ఇది నా సొంత మాట కాదు, దేవుని లేఖనం బహు స్పష్టంగా వ్రాయబడి ఉంది. అటువంటి చెవుల విషయంలో మనం జాగ్రత్త కలిగి ఉండాలి. అటువంటి చెవులు కలిగి ఉంటే గనక మన చెవులను అపవిత్రతకు దాసులుగా అప్పగించిన వాళ్ళమే అవుతాం. యెహెజ్కేలు గ్రంథంలో మాట ఉంటే చూడండి. యెహెజ్కేలు గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనం. నరకపుత్రుడా, తిరుగుబాటు చేయు వారి మధ్య నీవు నివసించుచున్నావు. వారు ద్రోహులయుండి చూచు కన్నులు కలిగియు చూడకై ఉన్నారు, విను చెవులు కలిగియు వినకై ఉన్నారు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఎంతో వేదనతో చెబుతున్నటువంటి మాట. అనేక మార్లు రక్షణను గూర్చి సువార్త వినిపిస్తున్నప్పుడు, దేవుని రాకడను గూర్చి సువార్త వినిపిస్తున్నప్పుడు నేటి దినాలలో ఎటువంటి పరిస్థితులు కలిగి ఉన్నారంటే వారికి చూచు కన్నులు ఉన్నాయి, కానీ చూడకుండా వారి కన్నులను తిప్పివేసుకుంటున్నారు. వినే చెవులు కలిగి ఉన్నా సరే వారు వినకుండా ఉంటున్నారు. వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది. వారి జీవితాల్లో విశ్వాసం లేకపోవడానికి, వారి జీవితాల్లో కార్యాలు లేకపోవడానికి కారణం ఏంటంటే విను చెవులు పేరు మట్టికే వారికి ఉన్నాయి, కానీ వారు వినుటలేదు. వారిని ఏమని పిలుస్తున్నాడంటే పైన
తిరుగుబాటు చేయువారు. తిరుగుబాటు చేయువారు మధ్య నువ్వు ఉన్నావు. వారు చూడగలిగినటువంటి కన్నులున్నా సరే చూడలేకపోతున్నారు. దేవుని కార్యాలు, దేవుని అద్భుతాలు, దేవుని ఆశ్చర్య క్రియలు చూడలేకపోతున్నారు. ఇంకా దేవుడు చెబుతున్నటువంటి ఆ యొక్క గొప్ప వర్తమానము, సువార్తమానము, రక్షణను గురించినటువంటి వర్తమానము చెవులు ఉన్నప్పటికీ కూడా వినలేనటువంటి వారుగా ఉన్నారు. అటువంటి వారి విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. అటువంటి వినలేనటువంటి చెవులు కూడా ఉంటే వాటిని ఈ దినము మనం సరి చేసుకోవాలా. ఎటువంటి కన్నులు ఉండాలంటే మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది చూడండి. ఎటువంటి చెవులు కలిగి ఉండాలో చూద్దాం. 13వ అధ్యాయం 16వ వచనం. అయితే మీ కన్నులు చూచుచున్నవి గనుక అవి ధన్యములైనవి, మీ చెవులు వినుచున్నవి గనుక అవి ధన్యములైనవి. ఈ 2026వ సంవత్సరములో దేవుని ఆశ్చర్య కార్యాలు చూసే కన్నులుగా మన కన్నులు ఉండాలా. దేవుడు చెబుతున్నటువంటి ఆ రక్షణ సువార్తను, ఆ దేవుని మాటలను వినేవారుగా మనం ఉండాలా. అలా ఉన్నట్లయితే కనుక మనము ధన్యులుగా ఉంటాం. ఈ 2026వ సంవత్సరంలో అసలైన ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలి, అనుభవించాలంటే కనుక మన అవయవముల విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలని ఈ మొదటి వారంలో దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఎలా ఉన్నాయి మన కన్నులు? మోహపు చూపు చూసి భయంకరమైన వ్యభిచారణకు లోనైపోయి శిక్షను పొందుకునేవిగా మన కన్నులు ఉన్నాయా? ఈరోజే మనము ఒక చక్కని నిబంధన చేసుకుందాం. మన కన్నులతో మంచిని చూసే కన్నులుగా, దేవుని ఆశ్చర్య కార్యాలు చూసే కన్నులుగా మన కన్నులతో ఒక నిబంధన చేసుకుని ఈ నూతన సంవత్సరంలో ముందుకు వెళ్ళిపోదాం. గొప్ప కార్యాలు మనం చూడబోతున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగనే దేవుని రక్షణ సువార్తను, మంచి మాటలను వినేవారుగా ఉందాం. దురద చెవులు, వినలేని చెవులు మనలో ఉంటే గనక ఇప్పుడే ఆ విధముగా మన చెవులను చెడ్డ కార్యాలకు లేక అపవిత్రతకు దాసులుగా ఉంచకుండా మంచిని వినేవారి వైపు మన చెవులను తిప్పుకుందాం. అలా తిప్పుకోగలిగితే కనుక తప్పకుండా ధన్యులుగా ఉంటామని దేవుని లేఖనం బహు స్పష్టంగా తెలియచేస్తుంది. మరొక విషయం చెప్పి నేను ముగిస్తాను. మరొక అవయవం, మన కన్నులు గూర్చి విన్నాం, చెవులు గూర్చి విన్నాం. మరొక అవయవమును గూర్చి విని ఈరోజు వాక్యాన్ని ముగించుకుందాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 5వ వచనాన్ని చదవండమ్మా. యాకోబు పత్రిక 3వ అధ్యాయము. అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడగిని తగలబెట్టును. ఇక్కడ నాలుక ఎంత చిన్నదో అంత భయంకరమైనది కూడా. నాలుక విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ 2026వ సంవత్సరంలో మనం ఆశీర్వాదాన్ని పొందుకోవాలని ఆశిస్తే గనుక మన నాలుక అతి చిన్నదైనటువంటి, మన యొక్క దేహంలో చిన్న అవయవమైనటువంటి ఆ నాలుక విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ఎందుకంటే అది చిన్నదైనా కానీ అది బహుగా అదిరిపడుతుందంట. ఎంత కొంచెము నుప్పు, అగ్గిపుల్ల ఎంత ఉంటుందండి? ఎంత ఉంటుంది? చాలా చిన్నది. పెద్ద అడవిని తగలబెట్టాలంటే ఆ నుప్పు చాలు. అలాగే నాలుక విషయంలో కూడా మనం జాగ్రత్తగా లేకపోతే మన సర్వ శరీరాన్ని కాల్చివేస్తుంది. మన సర్వ శరీరము కాలిపోవడానికి కారణం అదే అవుతుంది. అటువంటి భయంకరమైనటువంటి, అటువంటి బహుగా అదిరిపడే ఆ నాలుక విషయంలో జాగ్రత్తగా ఉండాలని దేవుని లేఖనం బహు స్పష్టంగా తెలియచేస్తుంది. సామెతల గ్రంథంలో, అంటే ఈ నాలుకలను గురించి చాలా విషయాలు ఉన్నాయి కానండి, ముఖ్యమైన విషయాలు చెప్పి నేను ముందుకు వెళ్తున్నాను. సామెతల గ్రంథంలో 12వ అధ్యాయం 19వ వచనంలో మాట ఉంటుంది చూడండి. నిజమాడు పెదవులు నిత్యము స్థిరమయుండును, అబద్ధమాడు నాలుక క్షణ మాత్రమే ఉండును. చూసారా,
నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, అబద్ధం అంటే మనం ఏంటనుకుంటాం, అది చాలా భయంకరమైనది. నాలుక ఎంత చిన్నదైనా అది అదిరిపడుతుందని వ్రాయబడి ఉంది. ఆ నాలుకతో గనక మనము అబద్ధములాడితే గనక అది క్షణం మాత్రమే ఉండును, మన నాశనానికి కారణం అదే అవుతుంది. మనకి గొప్ప ఉదాహరణ అననీయ సిప్పోరాలు. అననీయ సప్పీరా ఆ దినాల్లో వారందరూ కూడా పొలములు వారికి ఉన్నటువంటి చరస్థిరాస్తులన్నీ అమ్మి అపోస్తుల పాదముల యొద్ద పెడుతూ ఉన్నారు. అలా పెడుతూ ఉంటే వీరు కూడా వారికి ఉన్నటువంటి పొలాన్ని అమ్మి పట్టుకొచ్చారు. అయితే అక్కడ అడుగుతున్నటువంటి మాట ఏంటంటే, అననీయ, మీ పొలాన్ని ఇంతకే అమ్మారా? అవునయ్యా, ఇంతకే అమ్మాం అని చెప్పినప్పుడు వెంటనే అక్కడికక్కడే, ఎందుకు నువ్వు పరిశుద్ధాత్మనే మోసపుచ్చుతున్నావు అబద్ధమాడి అని ఆ మాట చెప్పిన తోడని అక్కడికక్కడే చనిపోయాడు. అబద్ధమాడు నాలుక ఎంతసేపు అండి? క్షణం మాత్రమే. తన శరీరానికి మోసాన్ని తెచ్చుకుంటుంది, తన శరీరాన్ని తగలబెడుతుంది. జాగ్రత్త, మన నాలుక విషయంలో ఎలాగున్నాం? అబద్ధమాడే నాలుకను కలిగి ఉన్నామా? ఆ అబద్ధము మన జీవితానికి ఎంత భయంకరమైన నాశనాన్ని తీసుకువస్తుందో ఆ అననీయ సప్పీరాలే గొప్ప రుజువై ఉన్నారు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన అయిపోయాడు. తర్వాత ఆమె వచ్చింది, అమ్మా ఇంతకే మీ పొలాన్ని అమ్మారా అంటే, అవునయ్యా ఇంతకే అమ్మాం. ఆ భర్త ఆ తీసుకువెళ్ళిన వాళ్ళు తిరిగి మళ్ళీ ఒకటి రాకముందే ఆమె కూడా వెంటనే దేవుని లేఖనం తెలియచేస్తుంది. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దీనిని బట్టి మనం ఆలోచన చేస్తే అబద్ధమాడు నాలుక ఎంత భయంకరమో మనము పరిశీలన చేసుకుని మన నాలుకను అపవిత్రతకు, అక్రమముకు, చెడుకు, అబద్ధాలకు దాసులుగా కాకుండా నీతికి అవయవములుగా మనం ఉంచుకున్నట్లయితే గనక మనము ఈ నూతన సంవత్సరంలో ఆశీర్వాదాన్ని పొందుకోగలుగుతాం. పేతురు వ్రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయం 10వ వచనంలో, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. ఎవరైతే ఈ జీవాన్ని ప్రేమించి మంచి దినాలు చూడాలి, నేను సజీవుడిగా ఉండాలి, ఆరోగ్యవంతుడిగా ఉండాలి, బలముగా ఉండాలని ఎవరైతే కోరుకుంటారో వారు చేయవలసిన పని ఏంటంటే చెడ్డ మాటలు పలకకుండా నాలుకను జాగ్రత్తగా కాపాడుకోవాలా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంకా సామెతల గ్రంథంలో కూడా నీ నోటిని నాలుకను భద్రం చేసుకునేవాడు శ్రమల నుండి తన ప్రాణాన్ని కాపాడుకుంటాడు. 21-23లో ఉంటుంది సామెత, చదవవలసిన లేదమ్మా. ఎవరైతే తమ నోటిని నాలుకను భద్రంగా కాపాడుకుంటారో శ్రమల నుంచి వారి ప్రాణాన్ని కాపాడుకుంటారంట. అంటే నాలుకను గూర్చిలా ధ్యానం చేసుకుంటూ వెళ్తే వాస్తవానికి ఒక్కదాని గురించి ఈరోజు చెప్పొచ్చు నేను, కానీ అనేక అవయవాలను మీకు తెలియచేయాలనే ఉద్దేశంతో క్లుప్తంగా ముందుకు వెళ్తున్నాను. నాలుక విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. అది మన సర్వ శరీరానికే ముప్పును తీసుకువచ్చే భయంకరంగా అదిరిపడే ఒక అవయవం అది. దాని విషయంలో దానిని అపవిత్రతకు మనం అప్పగించకుండా నీతికి దాసులుగా ఉండేటట్లుగా అప్పగించుకోవాలా. అలా ఉంటే మన నాలుగుతో ఏం చేస్తామంటే, కీర్తనాకారుడు అంటాడు, చూద్దాం ఆ మాటని. కీర్తనాకారుడు మన నాలుకను ఎలా ఉంచుకోవాలో 51వ కీర్తన 14వ వచనం, 51వ కీర్తన 14వ వచనం, దేవా నా రక్షణకర్తయగు దేవా, రక్తాపరాధము నుండి నన్ను విడిపింపుము. అప్పుడు నా నాలుక నీ నీతిని గూర్చి ఉత్సాహగానము చేయును. దేవునికి స్తోత్రం చెప్పండి. దావీదు భక్తుడు పలుకుతున్నటువంటి మాట, తాను పాపము చేసిన తర్వాత శిక్షను అనుభవిస్తున్నప్పుడు తాను వేదనతో మరి రాసినటువంటి ఆ కీర్తనలో ఏమని చెప్తున్నాడంటే, ఈ రక్తాపరాధము నుండి నన్ను విడిపించయ్యా. అప్పుడు నేనేం చేస్తానంటే, నా నాలుక
నీ నీతిని గూర్చి ఉత్సాహగానము చేయను. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 2025వ సంవత్సరములో గడిచిన కాలములో అనేక అపరాధముల చేత శిక్షకు లోనటువంటి మనలను దేవుడు విడిపిస్తే దానికి ప్రతిగా మన నాలుకను నీతికి దాసులుగా అప్పగించి దేవునికి ఉత్సాహగానం చేసేవారుగా ఉన్నాయా మనం పరిశీలన చేసుకోవాలా. ఈ 2026వ సంవత్సరంలో గొప్ప ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే అటువంటి తీర్మానం చేసుకున్నాడు కనుకనే దావీదు భక్తుడు తర్వాత కాలంలో గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకోగలిగాడు. తన సంతతిలో నుంచి రక్షకుడు రావడానికి అవకాశం కలిగింది. ఎంత గొప్ప ఆశీర్వాదం అండి. బైబిల్లో ఎంతోమంది రాజులు ఉన్నారు, కానీ దావీదు మహారాజు అని పిలుస్తారు ఆయన్ని. అంత గొప్ప ఆశీర్వాదం పొందుకోవడానికి గల కారణం ఏంటంటే తాను చేసుకున్నటువంటి తీర్మానం, నా నాలుక నీ నీతిని గూర్చి ఉత్సాహగానము చేస్తూ ఉంది. ఈ 2026వ సంవత్సరం అంతటిలో దేవుని నీతిని గూర్చి ఉత్సాహము చేసే నాలుకలుగా ఉండునుగాక. ఆ విధముగా చేసి మన జీవితాల్లో గొప్ప ఆశీర్వాదాలు పొందుకుందుముగాక. ప్రియులారా, జాగ్రత్తగా పరిశీలన చేసుకుందాం. మన అవయవముల్లో ఉన్నటువంటి 3 విషయాలు ఈ దినాన్ని మనం నేర్చుకున్నాం. మొదటిది కన్నులు. వేటిని చూస్తున్నాయి మన కన్నులు? జాగ్రత్తగా ఒక నిబంధన చేసుకుందాం. ఈ మొదటి దినాన ఈ 2026వ సంవత్సరంలో యోబు గారు పొందుకున్నటువంటి 200 ఆశీర్వాదాన్ని మనం అనుభవించాలంటే మన కన్నులతో నిబంధన చేసుకుని స్థలం నుంచి తిరిగి వెళదాం. మన చెవులు ఎలా ఉన్నాయి? లోక సంబంధమైనటువంటి విషయాలు వినటానికి దురద చెవులు కలిగిన వారుగా ఉన్నామా? అబద్ధ బోధలు వినేవారుగా ఉన్నామా? కల్పన కథలు వినేవారుగా ఉన్నామా? పరిశీలన చేసుకుని దేవుని లేఖనాలు వినేవారుగా మనం ఉందాం. దేవుని మాటలు వినేవారుగా ఉందాం. ఆ విధముగా చెవి గలవాడు వినుగాక అని పరిశుద్ధ గ్రంథంలో అనేక సార్లు వ్రాయబడి ఉంది. దేవుడు తాను బోధిస్తూ అంటున్నాడు, చెవి గలవాడు వినుగాక. అనేక సార్లు కనపడద్దా మాట. అటువంటి దేవుని లేఖనాలు వినే చెవి మనం కలిగి ఉండాలా. నాలుక విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉందాం. చెడు పలకకుండా మన నాలుకను కాపాడుకుందాం. అది ఎంత చిన్నదైనప్పటికీ కానీ బహుగా అదురుపడుతుంది. మన సర్వ శరీరానికే ముప్పు తెచ్చిపెడుతుంది. ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయంలో 8వ వచనంలో రాయబడినట్లుగా అబద్ధికులందరూ కూడా మండుచున్న అగ్ని గంధకములో కాలిపోతారు. కారణం ఏంటో తెలుసా? ఆ నాలుకతో మనం చేసే ఆ యొక్క చిన్న అబద్ధాలను బట్టే. అటువంటి శిక్ష నుంచి మనం తప్పించుకోవాలంటే మన నాలుకలతో ఈ 2026వ సంవత్సరంలో ప్రభువును స్తుతించేవారుగా, ఆయనను గూర్చి ఉత్సాహగానం చేసేవారుగా, ఆయన నీతిని గూర్చి ఉత్సాహగానం చేసేవారుగా ఉందాం. ఆ రీతిగా ఒక తీర్మానంతో ఈ స్థలం నుంచి మనం వెళ్దాం. ఈ 2026వ సంవత్సరంలో గొప్ప ఆశీర్వాదాలు మనం సొంతం చేసుకుందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఇంతవరకు నీ మాటలు మాకు వినిపించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. ఈ 2026వ సంవత్సరములో మేము గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి జీవితాన్ని పొందుకోవాలంటే మా అవయవములను అపవిత్రతకు కాకుండా నీతికి దాసులుగా అప్పగించుకొనుమని లేఖనము ద్వారా మీరు స్పష్టంగా మాట్లాడారు ప్రభువా. అలా అప్పగించుకున్నటువంటి ఆయన యోబు గారు 200 ఆశీర్వాదం పొందుకోగలిగాడు నాయన. ఎవరైతే ఆ కన్నులు నాయన, ఆ కన్నులతో చెడును చూచి అపవిత్రతకు అప్పగించుకున్నారో భయంకరమైన నష్టాన్ని పొందుకున్న వారిని మేము చూసాం నాయన. ఈ 2026 సంవత్సరంలో మా కన్నులతో ఒక తీర్మానాన్ని చేసుకుని, ఒక నిబంధన చేసుకుని స్థలం నుంచి వెళ్ళడానికి తగిన సహాయం ప్రతి ఒక్కరికి దయచేయండి. అలాగనే ప్రభువా, వినే విషయంలో ఎటువంటి చెవులు గలవారుగా మేము ఉన్నాం. దురద చెవులు గలవారుగా ఉంటే గనక, చెడును వినేవారుగా, చెడ్డ మాటలు వినేవారుగా, లేక దురద చెవులు కలిగి కల్పన కథల వైపు మా చెవులను తిప్పేవారుగా ఉంటే గనక వాటిని నా ప్రభువా నీ మాటలు వినేవారుగా మేము ఉండాలి ప్రభువా. నీ లేఖనాలు మేము వినేవారుగా ఉండాలి. నీ ఉపదేశములు మేము వినేవారుగా ఉండాలి. అలా వినేవారు ధన్యులని వాక్యం ద్వారా తెలియజేస్తున్నారు. అట్టి ధన్యులుగా మమ్మల్ని అందరినీ చేయండి ప్రభువా. నాలుక విషయంలో జాగ్రత్త కలిగి
చెడ్డ మాటలు పలకకుండా, అబద్ధపు మాటలు పలకకుండా మా నాలుకను కాపాడుకుంటూ మా సర్వ శరీరాన్ని కాపాడుకుని నాయన, మా సర్వ శరీరాన్ని నాయన అగ్నికి కాకుండా ఈ నిత్య రాజ్యానికి మేము అప్పగించుకునే వారుగా ఉండాలంటే మా అవయవమైనటువంటి ఆ నాలుకను నాయన నీతికి దాసులుగా మేము అప్పగించుకోవాలి ప్రభువా. అటు తీర్మానంతో మేమందరం ఈ స్థలం నుంచి వెళ్ళడానికి తగిన సహాయం దయచేయండి. ఎవరైతే ఈ వాక్యాన్ని విని నా ప్రభువా వారి జీవితాలు సరి చేసుకుంటున్నారో, ఈ నూతన సంవత్సరంలో కన్నుల విషయంలో, చెవుల విషయంలో, ఆ నాలుక విషయంలో జాగ్రత్త కలిగి ఆ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుకుని వాటి ద్వారా నిన్ను మహిమపరచువారుగా ఉండి రావలసినటువంటి దీవెనలు పొందుకోవడానికి ప్రతి ఒక్కరికి మీ సహాయం దయచేయండి. వింటున్న ప్రతి ఒక్కరి హృదయాల్లో వాక్యాన్ని ఫలింప చేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.